వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖ ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా పర్యావరణంతో మమేకమైతూ జీవించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ హరిత సైనికులను సిద్ధం చేసింది. ప్రస్తుతం మన దగ్గర కొందరు హరిత సైనికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరిత సైనికులు పర్యావరణం అంతా కూడా పచ్చగా ఉండేలాగా కృషి చేస్తూ ఉంటారు. దానికోసం ఇది స్టార్ట్ చేశామండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగతోని కొత్త సంవత్సరంతోని పర్యావరణాన్ని పచ్చగా ఉంచేందుకు కృషి చేయాలని హరిత సైనికులుగా మేము భావిస్తున్నామండి. ప్లానింగ్ ఏంటంటే ప్రతి సమస్త జీవి కూడా బ్రతకాలి, దాంట్లో మానవులు కూడా హాయిగా ఆనందంగా ఆరోగ్యకరంగా జీవించాలని మిద్దె తోటలు పెంపకం గురించి ఈ హరిత సైనికులు కృషి చేస్తూ ఉంటారండి. చెప్పండి, ఈ హరిత సైనికులుగా మీరు యూత్ అంతా కూడా జాయిన్ అయ్యారు. సో మీరు ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది ప్లాన్? గ్రీన్ సోల్జర్ సంస్థ వాళ్ళు పేదరికాన్ని నిర్మూలించడానికి పనిచేస్తుంది. అలానే మిద్దె తోటల మీద మొక్కలు అవన్నీ పెంచి కాలుష్యాన్ని అవన్నీ కొంచెం నివారించడానికి కూడా ఈ సంస్థ మాకు బాగా ఉపయోగపడుతుంది. సో మీరుండే ప్రాంతంలో మీ చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ పర్యావరణాన్ని పెంచడానికి మీరు ఏ విధంగా సహాయపడతారు? అంటే మా చుట్టుపక్కల ఏంటంటే మాకు పోర్ట్ ఏరియా ఉంటుంది. సో దానివల్ల దుమ్ము ధూళి అంతా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మేము మా మేళ్ళ మీద మొక్కలు అవన్నీ పెంచి కొంచెం ఆ కాలుష్యాన్ని నివారించడానికి అనేది ఈ సంస్థ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మేము కూడా దీనికి బాగా తోడ్పడతాం. మా చుట్టుపక్కల వాళ్ళతో కూడా మేము అవేర్నెస్ చేసాము. మేమంటూ ఒక గ్రూప్గా క్రియేట్ అయ్యి అలాగే మేము మా ఊళ్ళందరికీ కొంచెం అవేర్నెస్ చేసి వాళ్ళని కూడా వాళ్ళ మేళ్ళ మీద మొక్కలు అవన్నీ పెంచడానికి మేము వాళ్ళని వెనకుండి కొంచెం వాళ్ళని కృషి చేస్తాం మేము వాళ్ళకి కూడా. మీరు చెప్పండి మేడం, ఈ మిద్దె తోటల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో అంటే పర్యావరణానికి మీరు గ్రీన్ సోల్జర్స్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంటండి, మిద్దె తోటతో మనం మొక్కలు అన్నీ పెంచితే మనకి మన ఇంట్లో ఆరోగ్యకరంగా ఆర్గానిక్గా మన మొక్కలు కూరలు అన్నీ పెంచుకొని ఆరోగ్యకరంగా ఉండొచ్చండి. అలాగే ఈ హరిత సంఘం అన్నది మనకి సైనికులు ఏంటంటే ఫ్రూట్స్, సీడ్స్, ప్లాంట్స్ కూడా ఇస్తున్నారు. సో మనకి ఒక కాలుష్యం నివారించి ఆరోగ్యంగా ఉండడానికి అన్నది మన హరిత సైనికులు సపోర్ట్ చేస్తున్నాం. సో ఇటీవల కాలంలో మీరు చూసే ఉంటారు, వైజాగ్ అంతా కూడా చాలా పొల్యూషన్ అయిపోయిందని వింటున్నాం. సో మీరు హరిత సైనికులుగా పొల్యూషన్ తగ్గించేందుకు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదండి, ఎక్కువ మొక్కలు నాటాలి, అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. మొక్కలు నాటుకొని ఆరోగ్యకరంగా మనమే ఎక్కువ కాకపోయినా మిద్దె తోట అన్నది చాలా మన ఇంట్లోనే మనం పెంచుకొని మనం అన్నది వండుకొని తింటే అది ఒక ఆరోగ్యం అండి. సో మన అందరం మిద్దె తోట అన్నది అలవాటు చేసుకోవాలి. సో మీరు మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ మిద్దె తోట? చాలా ఈ మధ్యన ఇంకా బాగా అవేర్నెస్ వచ్చిందండి జనాలకి. ఇప్పుడు మాకు ఇచ్చారు కదా ఇవి మొక్కలు అవన్నీ, ఇవి మేము వెళ్ళి పంచుతాం కూడా. సో ఒకళ్ళు అలా పంచుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలుస్తున్నది, మొక్కలు నాటి వాళ్ళే మిద్దె తోటలు ఏవో ఒకటో రెండో కూరలైనా ఇంట్లో వస్తుంటే అవి వాళ్ళు గ్రో చేసి వాళ్ళు వండుకుంటే అదొక హ్యాపీనెస్ కూడా. సో మిద్దె తోట అనేది మనం ఎంకరేజ్ చేయాలి. ఇవాళ ఈ 150 years old బ్యానియన్ ట్రీ దగ్గర గ్రీన్ క్లైమేట్ వాళ్ళు పిలిచారు. అసలు ఇలాగ 150 year old ట్రీ ఇక్కడ ఇంత బాగుంటుంది అన్నది కూడా మాకు తెలియదు. నా పేరు శివలక్ష్మి, నేను ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో పనిచేస్తున్నాను టీచర్గా. సో మా పిల్లలందరినీ ఇక్కడికి తీసుకువచ్చి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంటున్నాం. నేను గ్రీన్ సోల్జర్ ఫర్ ఫ్యూచర్లో నేను పార్ట్ అయ్యాక మా పిల్లలందరినీ కూడా దీంట్లో పార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో సరే, ఇవాళ ఈ ఆర్గానిక్ ప్లాంట్స్ మాకు ఇవాళ ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు నేను స్కూల్కి డైరెక్ట్గా తీసుకొని వెళ్తున్నాను. తీసుకొని మా పిల్లలందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళందరి చేత ఇది నాటిస్తాం. బంతి, తర్వాత వంగ చెట్టు తోటి ఇచ్చారు, నెక్స్ట్ మిరప, అన్ని రకాల వెజిటేబుల్స్ ఒక 5-6 రకాలు ఇచ్చారు మాకు ఇవాళ. సో ఇవన్నీ పట్టుకొని వెళ్ళి ఇప్పుడు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సిబిఎస్ఈలో మా ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నాటించి పిల్లలకి ఆర్గానిక్ మొక్కలు ఎలా పెంచాలి, ఆ ఆర్గానిక్ మొక్కలు వెజిటేబుల్స్ తినడం వల్ల ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చు అనేది కూడా మేము నేర్పిస్తాం. అలాగే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నాం. పిల్లలకి చాలా ఈ మొక్కల పట్ల పర్యావరణం పట్ల అవగాహన చాలా అవసరం. సో వాళ్ళలో మీరు కొత్త నాలెడ్జ్ నింపడానికి ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది? అంటే ఇప్పుడు ఇది మేము తెలుసుకోవడం వల్ల ఇదే మేము వెళ్ళి మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం స్కూల్లోని. నెక్స్ట్ వీళ్ళు అన్నీ ఫ్రీగా ఇస్తారు సార్. గ్రీన్ క్లైమేట్ వాళ్ళు గ్రీన్ సోల్జర్స్ ఫర్ ఫ్యూచర్ కోసం అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. రేపు పొద్దున్న ఈ పెంపకం అన్నది దానివల్ల మిద్దె తోటలు, టెర్రస్ గార్డెనింగ్ కూడా పిల్లలందరికీ టెర్రస్ ఉంది. సో అందరూ కూడా టెర్రస్ గార్డెనింగ్ చేసుకొని దానివల్ల ఎంప్లాయబిలిటీ కూడా పెరుగుతుంది పిల్లల మధ్యన. అంటే వాళ్ళే రేపు పొద్దున ఎంటర్ప్రెన్యూర్స్ కూడా అవ్వచ్చు ఈ మష్రూమ్ కల్టివేషను, తర్వాత ఇలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల. సో ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది, నెక్స్ట్ ఆరోగ్యంగా కూడా ఉంటారు. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం.
నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ గ్రీన్ సోల్జర్స్ గురించి. వీళ్ళు తీసుకొచ్చే కాన్సెప్ట్ అది చాలా బాగుంది. కానీ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళందరూ ఇప్పుడు మోస్ట్ పీపుల్ అందరూ ఫోన్లో ఎడిక్ట్ అయిపోతున్నారు. అదే ఫోన్లో కూడా మనం ఈ గ్రీన్ గురించి అందులో వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళకి షేర్ చేసామనుకోండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఇది నేర్చుకుంది, నేను కాలేజ్కి వెళ్ళి అదే నాతో ఉన్న ఫ్రెండ్స్కి కూడా నేను చెప్తాను దీన్ని. సో మరి ఏ మొక్కలు పెంచితే ఏ రకమైన ప్రయోగాలు ఉంటాయి అనే విషయం కూడా తెలుసుకున్నారా? లేదు, ఇప్పుడే నేను స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇంకా తెలుసుకుంటున్నాను. ఇప్పుడే జస్ట్ ఇలా నేను ఇందులో జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. దీని గురించి తెలుసుకొని నేను నా ఫ్రెండ్స్కి నాతో ఉన్న స్టూడెంట్స్ అందరికీ నేను దీని గురించి షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్. నేను ఒక స్లమ్ నుంచి వచ్చానండి. మా స్లమ్స్లో ఉన్న వాళ్ళ పేదవాళ్ళందరి పేదరిక నిర్మూలన కోసం నేను చేద్దాం అనుకుంటున్నాను. అంతేకాకుండా ఆరోగ్యం కూడా, వీటి వల్ల ఆరోగ్యం కూడా, మన ఆరోగ్యం చెడిపోతుంది ఇప్పుడు తినే ఫుడ్ వల్ల. మనం పెంచుకొని మన చేతులతో స్వహస్తాలతో మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అది మా వీధిలో వాళ్ళందరికీ కూడా చెప్పి చేద్దామని అనుకుంటున్నాను. అదే పేదరిక నిర్మూలన అన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ మిద్దె తోటలు, కూరగాయలు, ఆకుకూరలు పండించడం వల్ల వారు కూడా కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది సార్. అదే రత్నం సార్ గారి ద్వారా మాకు ఈ అవకాశం కలిగినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు గ్రీన్ క్లైమేట్ సంస్థ వ్యవస్థాపకులు జేవి రత్నం గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ హరిత సైనికులు అనే కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్? ప్రధానంగా ఈ హరిత సైనికులు మనకి 5 అంశాల మీద పనిచేస్తారు. ప్రధానంగా మొదటి అంశం ఏంటి అంటే, ఏదైతే స్లమ్స్లో పేదరికం ఉందో ఆ పేదరికం నిర్మూలనకు వేస్ట్ టు వెల్త్ అనే ఒక కార్యక్రమం చేపడుతున్నాము. మనం అందరం కొబ్బరి బొండాలు పడేస్తాం. అదే కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి ఆ పీచును సపరేట్ చేస్తే, పీచుతో పిచ్చుకు గూళ్ళు తయారు చేస్తే ఒక్కొక్క గూడు 300కి అమ్మచ్చు. అలాగే కొబ్బరి పొట్టు తీసుకొస్తే ఇళ్ల పైకప్పు మీద వ్యవసాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అదే కొబ్బరి కాయ ఏదైతే ఉందో దాన్ని టీ కప్పుగా చేస్తే ఒక కప్పు 100 నుంచి 300 రూపాయలు వస్తుంది. ఇలా చాలా రకాల వేస్ట్ నుంచి వెల్త్ అన్నది క్రియేట్ చేయడానికి, ఆ వెల్త్ క్రియేట్ చేయడానికి స్లమ్స్లో ఎవరైతే ఆదాయం లేకుండా పని లేకుండా ఉన్నారో వాళ్ళని సుశిక్షితులను చేయాలి అన్నది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే, చాలామంది ఇళ్ల పైకప్పు మీద వ్యవసాయం చేయాలనుకుంటున్నాం, కూరగాయలు పండించాలనుకుంటున్నాం, మా దగ్గర మనుషులు లేరు అంటున్నారు. అలాంటి వాళ్ళకి మన ఈ హరిత సైనికులు తయారయ్యి పర్యావరణము పచ్చదనం అనే ఆలోచనతో వాళ్ళ పైకప్పు మీద దేశీయ విత్తనాలతో దేశీయ పంటలు పండించేందుకు వీళ్ళు అవగాహన కల్పించి పంటలు పండించేందుకు ఉపయోగపడతారు. అలాగే ఏదైతే రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారకాలు వాడుతున్నారో అవి వాడకుండా చేసి మన జీవామృతం కానీ, మన పంచగవ్య కానీ, ఘనజీవామృతం కానీ, వేప నూనె కానీ ఇట్లాంటివి ఉపయోగించి ఏ తెగులు లేకుండా ఆరోగ్యకరంగా పంటలు పండించడానికి వీళ్ళు ఉపకరిస్తారు. అలాగే విద్యా సంస్థల్లో విద్యార్థులని అవగాహన కల్పిస్తారు. అలాగే ఏదైతే అడవులు పెంచాలో, ఏదైతే విత్తనాలు సేకరించాలో, ఏదైతే సీడ్ బాల్స్ వేయాలో, ఏదైతే డ్రోన్ల ద్వారా మనం సీడ్స్ వేస్తున్నామో, ఇండియన్ నేవీ వాళ్ళ హెలికాప్టర్ ద్వారా సీడ్ బాల్స్ వేస్తున్నామో, ఇవన్నీ చేయడానికి ఒక పెద్ద సైన్యం కావాలి. ఆ సైన్య నిర్మాణాన్ని ఈ 31వ రోజున పశుపక్షాదులకు పూజ చేయిస్తూ వీళ్ళ ద్వారా అవగాహన కల్పించుతూ ఒక సైనిక వ్యవస్థని నేను తయారు చేస్తున్నాం. ఏదైతే భారతదేశానికి సైనికులు ఉన్నారో వాళ్ళు ఇండియన్ ఆర్మీ భారతదేశ సరిహద్దుల్లో కాపలా కాస్తారు. ఈ గ్రీన్ సోల్జర్స్ దేశంలో ఉన్న ఒక పర్యావరణ హిత జీవన విధాన నిర్మాణానికి ఉపయోగపడుతుందని మన భావన. సో మీకు కావాల్సిన అంటే ఎరువులు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి నుంచి మీ సంస్థ నుంచి ఎటువంటి సదుపాయం? మేము మా సంస్థ ఒక ఫెసిలిటేటర్గా ఉంటుంది. చాలామంది సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు, దాతృత్వం కలిగిన వ్యక్తులు, దాతృత్వం కలిగిన సంస్థల నుంచి చేయూత తీసుకొని ఆ చేయూతతో వీళ్ళకి శిక్షణ ఇచ్చి వీళ్ళ ద్వారా అన్ని రకాల పర్యావరణ హిత కార్యక్రమాలు నిర్వహించడానికి గ్రీన్ క్లైమేట్ టీం ఒక ఫెసిలిటేటర్లా పనిచేస్తుంది. సో ప్రస్తుతం ఈ ఎంతమంది సైనికులు ప్రస్తుతం మీ దగ్గర కొనసాగుతున్నారు, వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము ఇప్పుడు ఎన్సీసీతో పనిచేస్తున్నాం. ఎన్సీసీ విద్యార్థుల్లో చాలామంది పర్యావరణం పట్ల చేస్తూ వచ్చారు ఇప్పుడు. అలాగే ఎన్ఎస్ఎస్తో దాదాపుగా 30,000 మంది పిల్లలు ఉన్నారు. అలాగే మనం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 10,000 విద్యా సంస్థలతో పనిచేస్తున్నాం. వీటి నుంచి ఇప్పుడు ఇందాక శివలక్ష్మి మేడం చెప్పారు, వాళ్ళ దగ్గర ప్రతి తరగతి నుంచి ఒక 5 పిల్లలు చొప్పున ఒక 100 మందిని వాళ్ళ విద్యా సంస్థ నుంచి గ్రీన్ సోల్జర్స్ తయారు చేస్తుంటున్నారు. అలాగే మనం ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని తీసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో మనం ఈ గ్రీన్ సోల్జర్స్ని తయారు చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొని చేస్తాం. విద్యా సంస్థలే కాదు, స్లమ్స్లో పేదరికంతో ఉంటూ
ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒక పని చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక పని కల్పిస్తూ ఇది ఒకవైపు ఆదాయము, ఒకవైపు ఉపాధి, ఒకవైపు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా దీన్ని చేయాలని మన ఆలోచన. సో దేశంలో పర్యావరణాన్ని పెంపొందించేందుకులో భాగంగా ఈ గ్రీన్ సోల్జర్స్ పనిచేస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే పేదరిక నిర్మూలన అంటే పేదరికంలో ఉన్నటువంటి వారికి ఈ మొక్కల ద్వారా ఆదాయాన్ని, అలాగే ఏదైతే మనం వేస్ట్గా పడేసే అనేక రకాల కొబ్బరి బొండాలు కానీ ఇతర వస్తువుల పట్ల అవగాహన కల్పించి వారిని ఆదాయ వనరులుగా చూపించడంలో భాగంగా ఈ ఎన్జిఓ పనిచేస్తుందని జయరత్నం గారు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ హరిత సైనికులంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పర్యావరణాన్ని మరింతగా పెంపొందించి పచ్చనైన ఆరోగ్యాన్ని, ఈ హరిత సైనికులంతా కూడా ఈ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగా, అలాగే పేదరిక నిర్మూలనలో భాగంగా హరిత సైనికులు పనిచేస్తారని ఈ గ్రీన్ క్లైమేట్ సంస్థ చెప్తోంది. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.